కూడా మర్చిపోయారు. కొంచెం గట్టిగా చప్పట్లు కొట్టండి. మీ ఆశీర్వచనాన్ని కూడా చప్పట్ల రూపంలో అందించండి. సార్ ఇటు సైడ్ ఫేస్ చేయండి. మొమెంట్ సార్ ఇక్కడ చూడండి అందరూ ఒకసారి చూడాలి సార్. సార్ సార్ ఇక్కడ రెడీ ఒక్కసారి సార్ సార్ ఓకే రైట్. హలో, దామోదర్ రెడ్డి నా పేరు. ధర్మపత్ని పేరు భారతి. నాకు 2 కుమార్తెలు. నేను డిఫెన్స్ అకౌంట్ డిపార్ట్మెంట్లో కొన్ని రోజులు పనిచేసి ఆ తర్వాత ఇన్సూరెన్స్ మెడికల్ సర్వీసెస్లో పనిచేశాను. మా పెద్ద కూతురు అమెరికాలో డెల్ కంపెనీలో పనిచేస్తుంది, సాఫ్ట్వేర్ ఇంజనీర్. రెండవ కూతురు డిఆర్డిఓ ఆర్గనైజేషన్లో సైంటిస్ట్. అన్న ముందు లక్ష్మీకాంత్ గారు వస్తున్నారు సార్. సార్ ఇక్కడే ఉన్నారు. లక్ష్మీకాంత్ గారి తర్వాత నాగభూషణం గారు సిద్ధంగా ఉండాలి వేదిక మీద. ఓకే సార్, థ్యాంక్ యూ. నాగభూషణం సార్ తర్వాత అనంతరావు గారు సిద్ధంగా ఉండాలి. గట్టిగా చప్పట్లతో అభినందిద్దాం. సార్ ఇక్కడ చూడండి. సార్ 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 పట్టుకోండి, ఒక్కసారి చూడండి. హలో సార్ ఒక్కసారి చూడండి. ఓకేనా? ఓకే రైట్. ఓకే ఓకే అండి. నా పేరు లక్ష్మీకాంత్. నా మిసెస్ పేరు నీలజ. నేను ఎస్ఎస్సి మాణిభవన్లో చదివిన తర్వాత ఇంటర్మీడియట్ ఎంపీసీలో చేశాను. తర్వాత ఎంట్రన్స్ రాసి ఉస్మానియాలో ఇంజనీరింగ్ చేశాను, ఇంజనీరింగ్ సివిల్. తర్వాత 1982లో కంప్లీట్ అయింది. 1992లో ఆర్ఎంపీలో జేఈగా ఏడబ్ల్యూఈగా అపాయింట్ అయ్యాను. ఆ తర్వాత డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా మొత్తం తెలంగాణలో 4 డిస్ట్రిక్ట్లలో పనిచేసి నుంచి రిటైర్ అయ్యాను ఎగ్జిక్యూటివ్. కూతురేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్, అల్లుడు కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, బాబు బీటెక్, ఇద్దరు బీటెక్. తర్వాత బాబేమో సాఫ్ట్వేర్ ఇంజనీర్, కోడలు కూడా సాఫ్ట్వేర్. ఇద్దరు అమెరికా జరుగుతూ ఉంది. అప్పుడా ఉన్నది. ఓకే, వీళ్ళదేనా? మాది మీది. సరే ఇక్కడ సార్ ధన్యవాదాలు సార్. తర్వాత నాగభూషణం గారు, అనంతరావు గారు. సార్ ఓకే. 2 కుమార్తెలు, 2 గవర్నమెంట్. 6th to 10th వరకు మాదివాళ్ళ చదివాను. తర్వాత టీజేసీ తర్వాత 30 years సర్వీస్ చేశాను. రిటైర్ అయ్యి ఇప్పుడు సంతూరులో ఉన్నాను, అగ్రికల్చర్. ధన్యవాదాలు. ఒక చిన్న మార్పు, మన తోటి స్నేహితుడికి సన్మానం చేసినప్పుడు సార్
ఓకే రైట్ నా పేరు అనంతరావు, వి అనంతరావు అంటారు నాకు. ఇక్కడ ఎస్ఎస్సీ అయిన తర్వాత ఎంకామ్ మటుకు చేశాను నేను. నాకు ఒక పాప ఒక బాబు. బాబు సాఫ్ట్వేర్, పాప హౌస్ వైఫ్, అల్లుడు సాఫ్ట్వేర్. బాబుకు ఒక పాప ఒక బాబు, కూతురుకు ఇద్దరు. జొన్న అశోక్ గారు, జొన్న అశోక్ గారు వేదిక మీదకి రావాలి. జొన్న అశోక్ ఉన్నారా వేదిక మీద? గొర్రెల లింగం గారు వచ్చారండి వేదిక మీదకి. గొర్రెల లింగం గారు వేదిక మీదకి రావాలి. సార్ ఇక్కడ చూడండి. ఓకే సార్, సన్మానం చేయండి. సన్మానం చేసి జొన్న అశోక్ కాదు ఆడ దారి అయ్యాను. జొన్న అశోక్ గారి తర్వాత గొర్రెల లింగం గారు సిద్ధంగా ఉన్నారండి వేదిక మీద. ఆంజనేయులు వచ్చారా? అదే మరి ఇటు బాగా డిస్టర్బ్ అవుతుంది. అటు అటు ఆంజనేయులు గారు ముందుకు తాగాలి. సార్ ఇక్కడ ఓకే సార్ ఇక్కడ అంజయ్య గారు. సార్ సార్ అంజయ్య గారు సార్ మీరు ఫ్రీ అవ్వండి కొంచెం ఇటు. ఓకే ఓకే ఉండండి, దగ్గర రండి సార్, దగ్గరే ఉండండి. అంతే ఉండాలి సార్. ఓకే ఓకే రైట్ అవుతుంది సార్. అంటే మనకి కరెక్ట్ వస్తేనే మంచి అనిపిస్తుంది. ట్రై చేస్తున్నాను. నేను ఫైనాన్స్ రియల్ ఎస్టేట్ ధన్యవాదాలు సార్. టి అంజయ్ గారు, టి అంజయ్ గారు రావాలి ముందు ప్లీజ్. థ్యాంక్ యూ. సార్ సార్ ఉండండి. ఆడుకుంటున్నారన్న, తర్వాత పక్కన ఆడుకోవాలి, గ్రౌండ్ ఆడుకోవాలి. స్టేజ్ మీద అన్న అందరూ చూస్తుందా? స్టేజ్ మీద ఆడుకుంటే అందరు చూస్తారు. పెద్ద మంచి అన్ని ఒక ఫ్యామిలీ ఫోటో ఆగండి. ఫ్యామిలీ ఫ్యామిలీ అక్క సరే ఇక్కడ చూడండి. క్షేత్ర 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 సార్ ఓకే. మా తాతగారు తొడుపునరి అంజయ్ గారు, వాళ్ళ వైఫ్ స్వరూప గారు. తాతగారికి 3 కూతుర్లు 1 కొడుకు. దాని తర్వాత 4 మన్మలు మన్మరాలు, 4 ఆడపిల్లలు 4 మగపిల్లలు. దాని తర్వాత 8 మంది. తర్వాత నేను పెద్ద గ్రాండ్ డాటర్ని. నాకు 1 కొడుకు 1 కూతురు. ధన్యవాదాలమ్మా. అమ్మా నేను బి సెక్షన్ 10th నుంచి ఆపేసిన. బి అంటే బిజినెస్. మేము బిజినెస్ మీద ఉన్నాం. 5 ఏళ్ళ నుంచి సూపర్ మార్కెట్, హోల్సేల్ దుకాణం అంతకంటే ముందు అన్నా, జరుగు. 35 ఏళ్ళ నుంచి మా దగ్గర అప్పుడు 10 మంది పనిచేస్తుంది. ఇప్పుడు కొత్తగా సూపర్ మార్కెట్ పెట్టాం. మా దగ్గర 30 మంది పనిచేస్తున్నారు. మాకు పనిచేయడం తెలియదు. చిన్నప్పటి నుంచి ఇంత కిరాణా షాపు, తర్వాత సూపర్ మార్కెట్ 10-20 తెలుసు. కానీ ఎక్కువ చదువుకోలేదు. ఓన్లీ 10th. మీరు మీ అందరినీ కలిసినందుకు ఎంతో సంతోషంగా, చాలా గమ్మత్ అనిపిస్తుంది. అప్పటి మీరు అందరూ ఆడుతున్నారు ఇక్కడ. అందరికీ ధన్యవాదాలు. సూర్య ధన్యవాదాలు. ఆర్గనైజేషన్లో నిజామాబాద్ నుండి ధన్యవాదాలండి. గొర్రెల లింగం గారు సి సెక్షన్ సార్ ముందుకు రావాలి.
మళ్ళీ ఇవ్వండి విశ్వనాథం ఇట్లే ఉంటుంది మంచి చేస్తే గట్టిగా ఉంటుంది. గొర్రెలింగం గారి తర్వాత డి విశ్వనాథం గారు. ఏం చెప్పాల్సిన అవసరం లేకుండా మనమే వీరి అనంతరం డి విశ్వనాథం గారు సిద్ధంగా ఉండాలి. సి సెక్షన్ నుంచి డి విశ్వనాథం గారు. సార్ 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 ఇక్కడ చూడండి సార్. నా పేరు జీలింగం. నేను సి సెక్షన్ తర్వాత డిస్టెన్స్ డిగ్రీ చేసి వ్యాపారంలో స్థిరపడ్డాను. నాకు 2 పిల్లలు. మొదట మా అమ్మాయికి 2 పిల్లలు, 9. అబ్బాయి మరి కోడలు 2 కూడా సాఫ్ట్వేర్. వాళ్ళకు 1 కూతురు. ముఖ్య విషయం ఏంటంటే ఈ ఎస్ఎస్సి 73 బ్యాచ్ స్నేహితుల మధ్యలో ప్రియమిత్రుడైన సూర్యనారాయణ గారి ఎమ్మెల్యే ద్వారా సన్మానం చేయించుకున్నందుకు చాలా గర్వంగా ఉన్నది. మరియు ఆయనకు నా తరఫు నుంచి మన 73 బ్యాచ్ తరఫు నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. డి విశ్వనాథం గారు దయచేసి ముందుకు రావాలి. అటు ఇటుగా ఉందండి. ఫోన్లే బాగుంటుంది. సార్ మీరు ఒకరు ఇట్రండి సార్. సార్ ఒక ఇట్రండి ఇట్రండి. అని ఒక్క నిమిషం చెప్పి సూపర్ अच्छी बराबर సార్ ఇక్కడ చూడండి. సార్ ఇక్కడ చూడండి. సార్ 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 దగ్గర రండి సార్, దగ్గరికి అట్లా ఇక్కడ చూడండి. అందరు ఇక్కడ చూడాలి సార్. అపాయింట్మెంట్ అయ్యాను. తర్వాత నేను హైదరాబాద్ అర్బన్లో పనిచేసి 1914లో మేలో రిటైర్మెంట్ అయ్యానండి. నాకు 3 కుమారులు. 2014లో రిటైర్మెంట్ అయ్యాను. నాకు 3 కుమారులు. మొదటి బాబు దినేష్ కుమార్, అతను బిఎస్సీ చేశాడు, బేసిక్ బీఎస్సీ. వర్కింగ్ యాజ్ ఏ మేనేజర్ హెచ్డిఎఫ్సి. మిసెస్ వాళ్ళ మా కోడలు గారు వైఫ్ అండి, లాస్యా హౌస్ వైఫ్. దినేష్ బీటెక్ కంప్యూటర్ చేశారండి, అందరూ ప్రైవేట్లో జాబ్ చేస్తున్నారు. థర్డ్ బాబు కార్తీక్ దీపక్ ఈజ్ వర్కింగ్ యాజ్ ఏ బిజినెస్, సిల్వర్ బిజినెస్ తీసుకుంటున్నానండి. ఇది మా కుటుంబ పర్యవసనం. మేము ఇప్పుడు గోల్డెన్ జ్యూస్ కాలనీలో ఉంటామండి, నిజామాబాద్లో. ఇది ఇక్కడ చదువుకున్నందుకు నేను చాలా గర్వపడుతున్నాను. మా తోటి విద్యార్థులు ఇక్కడ ఎంతో ముందంజ వేసి మనకు ఒక రాజకీయ నాయకుడుగా మా సూర్యనారాయణ ఇచ్చారు. బ్రహ్మాండమైన డిస్ట్రిక్ట్, ఇట్లా డిస్ట్రిక్ట్ ఆ టైం ఎక్కడ లేదు. నాకు తెలిసినటువంటి బెస్ట్ ప్లేస్. నేను వైజాగ్ థర్డ్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు వైజాగ్ స్కూల్లోనే చదువుకున్నాను. అక్కడ మన వైశాఖంలో ఇక్కడ మాలిపోవాలండి.
ఇంటర్నెట్ తీసుకుని ఎక్కడ లేదు. ఇక్కడ చదువుకున్న వాళ్ళంతా మంచిగా స్థిరపడ్డారు, చాలా ఉన్నతులు వచ్చారు. ఇది చాలా సంతోషకరమైన. థ్యాంక్ యూ ఫర్ ఆల్. సార్ ఒకసారి చూడాలి సార్ సార్ ఓకే రైట్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ముఖ్యంగా సూర్ణ గారికి మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసిన మొత్తం శ్రేయవాసం అందరికీ నా యొక్క నమస్కారం. కుమార్తెలు నేను ఆర్ జయప్రకాష్, మా ధర్మపత్ని ఆ పుష్ప, నాకు కుమారుడు ఆర్ సతీష్ కుమార్, కోడలు స్వప్న. మా అబ్బాయి బిఎస్ఎన్ఎల్ జైగా జాబ్ చేస్తున్నాను. అనివార్య కారణాలు రాజకీయాలు. మా అమ్మాయి కూతురు యాదా లహరి, అల్లుడు అనిలు. మా అల్లుడు వ్యాపారం. మా అబ్బాయికి మా బాబు పాప, మా అమ్మాయి కూడా బాబు పాప. నేను జిల్లా గ్రంథాలయ సంస్థలో రికార్డ్ అసిస్టెంట్గా విధులు నిర్వహించి 2015లో పదవీ విరమణ తీసుకుని 10 సంవత్సరాల కింద పదవి తీసుకున్నాను. అందరికీ నమస్కారం. సార్ ధన్యవాదాలు. డాక్టర్ కి నర్సయ్య గారు వేదిక మీదకి రావాలి ప్లీజ్. విలాస్ గారు హైదరాబాద్ ఆర్యవైశ్య సత్రంలో చక్కటి మీటింగ్ అరేంజ్ చేశారు. ఈ కార్యక్రమం గురించి గోల్డ్ మన స్వర్ణోత్సవ వేడుకలు ఎలా జరగాలని అత్యద్భుతంగా జరిగాయి. ఓకే సార్, ఓకే ఓకే సార్. ఈ సన్మానం అయిపోయిన తర్వాత అందరి సభ్యుల యొక్క గ్రూప్ ఫోటో ఉంటుంది ఉండాలి. ఇక్కడ సభ్యుల గ్రూప్ ఫోటో. గ్రూప్ ఫోటో సభ్యుల సార్ సార్ అంతే ఉండండి ఒక్క నిమిషం సార్. ఓకే అండి. నా పేరు 10th B సెక్షన్లో చదివాను. నాకు 2 కుమారులు, బి కళ్యాణ్, విష్ణువర్ధన్. మా కోడలు బి సౌమ్య. కళ్యాణ్ ఇద్దరు కంపెనీ సెక్రటరీస్, ప్రాక్టీసింగ్ కంపెనీ సెక్రటరీస్. మా విష్ణువర్ధన్ బ్యాంక్ ఆఫ్ న్యూయార్క్లో చేస్తాడు, మరి ఇప్పుడు ఏంటో తెలియదు. మా కోడలు సంగీత, ఆమె బీటెక్ చేసింది, కానీ హౌస్ వైఫ్గా ఉంటుంది. నాకు 2013లో మా భార్య క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. ఆ రోజు నుంచి కాశీ అన్నపూర్ణ సత్రం అనే ఒక పెద్ద చారిటబుల్ ఇన్స్టిట్యూషన్లో నేను జనరల్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మాకు కాశీ, తిరుపతి, హరిద్వార్ మరియు షిర్డీలో పెద్ద చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్ మాకున్నాయి. 35,000 మంది సభ్యుల్లో నేను మొన్న ఏకగ్రీవంగా జనరల్ సెక్రటరీగా ఎన్నికయ్యాను. మీ అందరికీ మీరు ఎప్పుడైనా ఈ ప్లేసెస్కి వెళ్తే నా నంబర్ గుర్తుంచుకోండి. మీరు ఎప్పుడైనా నాకు ఫోన్ చేస్తే మీకు సేవ చేసే అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ ప్లేసెస్లో మీరు ఎక్కడ వెళ్ళినా నన్ను జ్ఞాపకం ఉంచుకోండి. మాతో అయిన దర్శనం కానీ అకామిడేషన్ కానీ మీకు సేవ చేస్తాం. నిజామాబాద్ వాళ్ళంటే నాకు ప్రాణం. మా సూర్యనారాయణ గారు మా తోటి విద్యార్థి, ఆయన ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు మా ఆనందానికి అద్దే లేకుండా పోయింది. ఈ స్కూల్లో ఇన్ని సంవత్సరాల స్కూల్లో రాజకీయంగా ఎదిగిన వ్యక్తి మా సూర్యనారాయణ గారు. ఆ క్లాస్లో మాకు మా టీచర్లు చెప్పేవాళ్ళు, సూర్యనారాయణ చూడండి రా ఎంత బాగా గుండ్రంగా అక్షరాలు రాస్తాడు,
అని చెప్పేవాళ్ళు. అలాగే జీవితాన్ని కూడా అలాగే అక్షరాలతో సరిదిద్దుకున్నాడు. మనందరి అదృష్టం సూర్యనారాయణ గారు ఇంత ఎదిగి మనకు సేవ చేస్తున్నందుకు నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఇంకొకసారి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, ఈ ప్లేసెస్లో ఎక్కడికి వెళ్ళినా నా నంబర్ ఉంచుకోండి, మీకు నేను సాయం చేస్తానని చెప్పి సవినయంగా మనవి చేస్తున్నాను. ధన్యవాదాలు సార్. సరిపోతుంది. బిఎన్ విలాస్ గారు. మన కుంభమేళాలో కాశీలో రోజు రెండైనా కానీ అక్కడ సత్రాల దగ్గరికి పోయి ఫోన్ చేసినా కానీ అకామిడేషన్ ఇప్పించింది. తిరుపతి, కాశీ, హరిద్వార్, షిరిడి ఆయన సేవలకే భగవంతుడి ఆశీర్వాదం నిండుగా ఉంది. రోజు కూడా ఆయన సేవలతోటి కాశీ అన్న పూత సత్రము దినదినాభివృద్ధి చెందుతాము. భారత్ ఖాళీ బండారు అక్కడ ఉంటుంది, స్టేషన్ రోడ్లో ఉంటుంది. ఇక్కడ మొత్తం ఖాళీ బండారు. చివరి వరకు హైయెస్ట్ మెంబర్స్ మేమే అనుకున్నా, నన్ను బీట్ చేసిన పడ్డది. అమ్మ ఇంతకుముందు ఎవరో ప్రైజులు ఇచ్చారు కదా, హైయెస్ట్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అటెండ్ అయ్యారు కాబట్టి వీరికి ఒక చిన్న బహుమతి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. పెద్ద కుటుంబం కూడా ఒక ఆస్తే. మనం ఎంత ఆస్తి పెట్టినా కుటుంబం కూడా ఒక్కోసారి ఉండదు. పెద్ద కుటుంబం చాలా పెద్ద ఆస్తి. సరిగ్గా చూడండి. ఆయన ఎదుగుదలని నేను పూర్తిగా చూసిన. ఒక దగ్గర పనిచేసి బట్టల షాప్లో, తర్వాత వారి మామగారితో ఉండి ఒక చిన్నగా ఖాదీ బండలు స్టార్ట్ చేసి పార్ట్నర్గా ఉండి ఇవాళ అందరికీ కాంపిటీషన్ అయిపోయాడు. అంటే అందరు ఎదిగిండని అంటున్నా. మాకు విద్య నేర్పిన గురువులకు, మా తోటి ఎస్ఎస్సి బ్యాచ్ మిత్రులకు మరియు మా మిత్రుడు ధన్పాల్ గారికి, నా డి సెక్షన్ మరియు మన మాణిక్ భవన్కు, మన జిల్లాకే గర్వకారణము ఎమ్మెల్యేగా గెలిచినందుకు డి సెక్షన్ అప్పుడు బి సెక్షన్లో మేమంతా పాదయాత్రగా స్కూల్కి వస్తుంటే మన సూర్యనారాయణ గారు సైకిల్ మీద వస్తుండే. అయితే నా పేరు మాదాస్ ధర్మపురి, మా భార్య పేరు విమల. నాకు ఇద్దరు అబ్బాయిలు, ఇద్దరు అమ్మాయిలు. పెద్ద అబ్బాయి మెడికల్ రిప్రజెంటేటివ్, కోడలు దీప హౌస్ వైఫ్, నిత్యశ్రీ పెద్దమ్మ మన్మరాలు బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్న మన్మరాలు నందిని 7వ క్లాసు. మా చిన్నబ్బాయి ఎం నవీన్ కుమార్ డిప్యూటీ తహసీల్దార్ కలెక్టరేటు. మా చిన్న కోడలు హౌస్ వైఫ్. మళ్ళా చిన్న మన్మరాలు వేదశ్రీ, విద్యాశ్రీ. మరియు మా పెద్దమ్మాయి రజిత టీచర్, గవర్నమెంట్ టీచరు. పెద్దల్లుడు శ్రీనివాసు మెడికల్ రిప్రజెంటేటివ్. పెద్ద మన్మరాలు బీటెక్ థర్డ్ ఇయర్ పాస్ అవుట్ IIITలో. వాళ్ళకు సెలవు ఇవ్వనందున ఈరోజు రాలేదు. మరియు మా మన్మడు నచికేత్ నిజామాబాద్లో విక్టర్ కాలేజీలో ఇంటర్ ఫస్ట్ ఇయర్, వారికి కూడా సెలవు ఇవ్వలేదు, రాలేదు. మా చిన్నల్లుడు గంగాశంకర్ గవర్నమెంట్ టీచర్. మా చిన్నమ్మాయి గవర్నమెంట్ టీచరు.
మా మనమడు నచికేత్ సుశాంత్ 8th క్లాసు, మన్మరాలు 5th క్లాసు. 18 మంది పేర్లు అయిపోయాయండి. ధర్మపురి సైకిల్ వచ్చినట్టు పొగిడినవా తిట్టినావా? బాగా శ్రమించిన మా క్యాషియర్ మేము ఒక ఆర్గనైజింగ్ కమిటీ తరఫున కూడా మాకు ఇక్కడ ట్రెజరర్గా చేస్తూ ప్రతిరోజు కూడా నాకు ఎప్పటికప్పుడు విషయాలు చెప్తా ఉండేవారు. చేసుకుంటూ చాలా కష్టపడి ఈ ఉత్సవాల్లో పాల్గొంటున్నాడు. అందరూ ఒకసారి గట్టిగా తప్పట్లు. ఓకే ఉండాలి. 10th క్లాస్ బి సెక్షన్, చేసే వ్యాపారం బి సెక్షన్. బి అంటే వ్యాపారం, ఆ ప్రకారం వ్యాపారం చేస్తున్నాం. అంతేకాదు ఎమ్మెల్యే సార్ కూడా బి సెక్షన్, ఆయన కూడా వ్యాపారం చేస్తున్నాం. సహోదరులను చాలా సంతోషపడుతున్నాం. మన క్లాస్మేట్ మన తోటి సహోదరుడు ఉన్నాడు, అసెంబ్లీ మెంబర్ అయింది. మనకి ఎంత సంతోషం ఉంటే ఉత్సాహం ఉంటుంది. మనమందరం చాలా సంతోషంగా ఉన్నాడు. వాళ్ళంతా మన గ్యాంగ్లో పెద్దగా చాలా సంతోషం. భార్య పేరు విజయలక్ష్మి, నా కొడుకు పేరు గంగాప్రసాద్, మా కొడుకు పేరు శ్రీవిద్య, ఒక వందమంది విధాత్రి, చిన్న పేరు శాశ్వతి. విధాత్రి ఇంకా చిన్న పేరు శాశ్వతి. నాకు కూతుళ్ళు 5 కనమరాలు, 3 కనమలు. బాగా బాగుంది చదువుకున్న అందరూ మన సార్ డిఎస్కే చంద్రశేఖర్ గారు. అడ్డం ఉండదు. డిఎస్కే చంద్రశేఖర్ గారు. కంప్లీట్ చేస్తున్నాడు, బి సెక్షన్ మొత్తం కంప్లీట్ చేస్తున్నాడు. చంద్రశేఖర్ సార్. సార్ ఇక్కడ చూడండి సార్, ఒక్కసారి చూడండి సార్ ఒక్కసారి. డిఎస్కే చంద్రశేఖర్ గారి తర్వాత డాక్టర్ కె నరసయ్య సార్ సిద్ధంగా ఉండాలి. చంద్రశేఖర్ గారికి సన్మానం కోసం పోటీ పడుతున్నారు. ఎందుకంటే ఈరోజు ఈ ఈవెంట్ ప్రధానమైన రోల్ అయినది. ఒక సంవత్సరం నుంచి ప్రయత్నం చేసుకుంటే ఇంత ఘనంగా మనం చేసుకుంటా ఉన్నాం. వారి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతాము. అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. స్వర్ణోత్సవ శుభాకాంక్షలు అంటే మన జీవితంలో కూడా సువర్ణాక్షరాలతో లిఖించుకోవాల్సినటువంటి సమయంగా నేను మీ అందరికీ గుర్తు చేస్తూ, నేను ముందు నా గురించి పరిచయం చేసుకుంటూ మాణిక్ భవన్లో 6th క్లాస్లో నేను జాయిన్ అయ్యాను. 6th నుంచి 10th అన్ని 6th బి నుంచి 10th బి వరకు చేసి జూనియర్ కాలేజ్, గిరిరాజ్ కాలేజ్లో డిగ్రీ చేసి ఉస్మానియాలో లా చేశాను. సింగరేణి కాంగ్రెస్లో ఒక 4 సంవత్సరాలు ఉద్యోగం చేసిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్లో ప్రాక్టీషనర్గా ఈ రోజు వరకు చేస్తూ చాలా బిజీగా ఉంటున్నాను. 2 దేవాలయాలకి ధర్మకర్తగా ఉంటూ ఈ సమయంలో నా జీవితంలో ఒక చిన్న సంఘటనతో చిన్న యాక్సిడెంట్, డైరెక్ట్ డాక్టర్ ట్రీట్మెంట్ వల్ల నా లెఫ్ట్ హ్యాండ్ పూర్తిగా పనిచేయదు. అప్పటికి నా వయస్సు 35-36 సంవత్సరాలు. పిల్లలు చాలా చిన్న పిల్లలు. సింగరేణిలో రిజైన్ చేసి వచ్చాను. అంటే
జీవితాన్ని మళ్ళీ జీరో నుంచి ఎలా ప్రారంభించాలి అన్నది ఇలాగ మన సూర్యనారాయణ గారు చెప్పారు. ఏదైతే దైవాన్ని మనం నమ్ముకుంటే ఆయన మన ముందు ఎలా నడిపిస్తాడో అన్నది. మొట్టమొదటిసారి నేను మాలాధారణ చేసి శబరిమల 94లో వెళ్ళి 18 సార్లు నేను శబరి యాత్ర ఇలా నేను పూర్తి చేసుకునే అత్యద్భుతంగా దైవ కార్యక్రమంలో పాల్గొంటున్నాను. తర్వాత ఏ కార్యక్రమానికైనా సరే ఉత్సాహంగా పనిచేయాలన్నది భగవంతుడిచ్చినట్టు వరంగా భావిస్తున్నాను. నేను మా దేవాలయంలో సహస్ర చండీ యాగాలు, కుంకుమార్చనలు ఇవన్నీ చేస్తుంటే అన్నింటిలోనూ ప్రధాన పాత్ర పోషిస్తూ వస్తారు. ఈ కార్యక్రమంలో కూడా సంవత్సరం నుంచి ఇది ఎలా చేయాలి అన్న ఒక తలంపుకి మన మిత్రులు సూర్యనారాయణ గారితో నేను ఎప్పటికప్పుడు సంప్రదింపులు చేసుకుంటూ నేను వారు కూడా చర్చించుకుంటూ ఇలా అయితే బాగుంటుంది అన్నది అలా చేసి ఈ కార్యక్రమాన్ని ఇక్కడ వరకు దిగ్విజయంగా రూపకల్పన చేసుకుంటూ వచ్చాం. సహకరించినటువంటి గోపాల్ రెడ్డి గారి దగ్గర నుంచి, విలాస్ దగ్గర నుంచి పేరు పేరున కార్యవర్గం మన మాతో చేసిన అందరి మిత్రులకి కూడా నేను మనసారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను మాణిక్ భావుల గురించి బుక్లెట్ చేయడంలో నా ఎంతో శ్రమపడి నేను దాన్ని పూర్తి చేశాను. మా మిస్సెస్కి రాలేకపోయింది, 2 కాళ్ళు కూడా నీ సర్జరీ చేయించడం వల్ల రాలేకపోయాను. మొన్న నిన్న నన్ను వచ్చాను. ఫ్రైడే కూడా అపోలోలో నేను చూపించడానికి వెళ్ళాల్సి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో కూడా ఈ కార్యక్రమానికి ఎంత టైం కేటాయించాలో అంత టైం కేటాయించుకుంటూ ఈ కార్యక్రమం మన మిత్రులు ఇంతకుముందు అన్నారు, మనకి ఇంతకుముందు ఎవరు చేసి ఉండకుండా మనం అంతగా ఒక ట్రెండ్ సెట్టింగ్ లా దీన్ని చక్కటి సువర్ణ అవకాశాన్ని ఉపయోగించుకుంటూ స్వర్ణోత్సవాలు సంబరాలు చేసుకోవాలన్న ఆకాంక్షని చేయాలని తప్పటితో నేను చేసుకుంటూ వచ్చాను. మాణిక్ భావులు 1959లో నీలం సంజీవ్ రెడ్డి గారు ఫౌండేషన్స్తో శంకుస్థాపనతో ప్రారంభింపబడి తర్వాత నిర్మాణం 1963లో పూర్తయి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారికి ప్రారంభోత్సవం జరిగింది. ఇద్దరు భారత రాష్ట్రపతులు కావడం ఈ మాణిక్ భవన్ అదృష్టం. నిజామాబాద్ జిల్లాలోనే కాదు, నేను అనుకుంటాను తెలంగాణ కానీ నాకు తెలిసినంత వరకు ఇద్దరు రాష్ట్రపతులు, ఒకరు శంకుస్థాపన చేసి ఒకరు ప్రారంభోత్సవం చేసినటువంటి విద్యాలయాలు ఉన్నాయా అని అంటే అందులో గర్వకారణంగా మాణిక్ భవన్ చెప్పుకుంటూ, అటువంటి మాణిక్ భవన్లో 50 సంవత్సరం పండుగ మనం చేసుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. దూరంగా ఒక ఫోటో కొడితే మనకి ఏంటి అనేది ఏర్పడుతుంది. ఓకే, ఫోటో థ్యాంక్ యూ సో మచ్ సార్. కొంచెం ఓకే సార్, ఇక్కడ చూడండి. ఇప్పుడు ఒక ఇద్దరిది ముగ్గురు సన్మానం కాగానే మనం లంచ్ బ్రేక్ తీసుకుందామండి. దయచేసి అందరు కోఆపరేట్ చేయాలి. డాక్టర్ కె నర్సయ్య గారు ఇప్పుడు కొడుకు పేరు అశోక్, వాళ్ళ మిసెస్ పేరు లక్ష్మి, ఇద్దరు మన్మనాలు. నాకు ఒక డాక్టర్ కమర్షియల్ డిపార్ట్మెంట్ డిసిటిఓ. మన హస్బెండ్ రవికుమార్, ఆయన రియల్ ఎస్టేట్ బిజినెస్. చిన్న మన్మనాలు, ఆమె టీచర్ జాబ్ చేస్తుంది. మేమంతా నేను 10th క్లాస్ డిస్కంటిన్యూ చేసి వ్యాపారంలోకి వెళ్ళిపోయాను. మాణిక్ భవన్కి వచ్చి ఇంత చదివినందుకు చాలా సంతోషంగా ఉంది. మిత్రులు వీళ్ళందరినీ ఇవాళ నడిపించినందుకు చాలా సంతోషంగా ఉన్నది. మరియు మా మిత్రుడు ఎమ్మెల్యే గారు సూర్యనారాయణ గారు మాకు చాలా మంచి మిత్రుడు, వ్యాపార రంగంలో మాకు మంచి మిత్రుడు. అందరినీ సరిగా మంచి చేసుకుంటాడు. ధన్యవాదాలు. నర్సయ్య గారు, తర్వాత గోపాల్ రెడ్డి గారు సిద్ధంగా ఉంటారు. డాక్టర్ నర్సయ్య గారు, తర్వాత గౌతమ్ గారు, ఆ తర్వాత గోపాల్ రెడ్డి గారు. ఈ ముగ్గురిది కాగానే టీచర్స్కి సన్మానం చేస్తారు. మాణిక్ భవన్ ప్రస్తుతం ఉన్న టీచర్స్, ప్రజెంట్ వర్క్ చేసిన టీచర్స్ సన్మానం అవుతుంది. మనమంతా కూడా లంచ్ తీసుకుంటామండి. లంచ్ బ్రేక్ తర్వాత ఆఫ్టర్ లంచ్ బ్రేక్ ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతుంది. ఆఫ్టర్ లంచ్ చేస్తారు.
అందరూ కూడా లంచ్ బ్రేక్ తీసుకోవచ్చండి. లంచ్ తర్వాత మళ్ళీ మన కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా విజ్ఞప్తి. ఓకే. నేను ఎస్ఎస్సి తర్వాత ఇంటర్మీడియట్ జూనియర్ కాలేజ్ జిల్లానే, తర్వాత గిరిరాజ్ కాలేజ్ డిగ్రీ బిఈ, ఆ తర్వాత బీపీఎడ్, ఎంపీఎడ్, ఎంఫిల్, పిహెచ్డి అన్ని ఫిజికల్ ఎడ్యుకేషన్లో సైకాలజీలో చేశాను. తర్వాత నేను డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ ఆఫీసర్గా 18 ఏళ్ళు నిజామాబాద్లో చేసిన తర్వాత డైరెక్టర్ ఆఫ్ స్పోర్ట్స్ స్కూల్స్కు అక్కడ దాదాపు 200 మంది ఇంటర్నేషనల్ మెడల్స్ ప్రొడ్యూస్ చేశాము. 5,000 మంది స్టూడెంట్స్ను ట్రైన్ చేసిన 18 ఏళ్ళ రికార్డు ఒకటి పేరు మీద ఉంది. తర్వాత నేను జాయిన్ అయినది డైరెక్టర్గా రిటైర్ అయ్యాను. తర్వాత అడ్వైజర్ టు గవర్నమెంట్ 4 years చేసిన తర్వాత లాస్ట్ ఇయర్ నేను రిటైర్ అయ్యాను. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత గౌతమ్ గారు ఇన్ని సర్వీసెస్ చేసిండు. మా బాడీ ఫిట్నెస్ టిప్స్ కూడా చెప్పాలి. తర్వాత వస్తారు డి గౌతమ్ గారు సి సెక్షన్ నుంచి. తర్వాత గోపాల్ సార్ సిద్ధంగా ఉన్నారు. తర్వాత గోపాల్ సార్ సిద్ధంగా ఉన్నారు. సార్ ఇక్కడ చూడండి. ఓకే సార్. ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. లంచ్కి నా పేరు గౌతమ్. ఆల్రెడీ అడ్మినిస్ట్రేషన్ 1973 ఎస్ఎస్సి అయిన తర్వాత ఎంకామ్, తర్వాత సిఏ చేయడం జరిగింది. ప్రస్తుతం చార్జ్ అకౌంటెంట్గా నిజామాబాద్లో మన హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తాను. నా భార్య నీలిమా బీకామ్ గ్రాడ్యుయేట్. 17 సంవత్సరాలు బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో ఉద్యోగం చేశాను. తర్వాత వాళ్ళని రిటైర్మెంట్ తీసుకొని పిల్లల చదువులో కాన్సన్ట్రేట్ చేసింది. ఆమె సాటిస్ఫైడ్ తర్వాత ఇప్పుడు డాక్టర్ అయింది. ఐ స్పెషలిస్ట్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తాను. సొంత క్లినిక్ ఉంది. నాకు కొడుకు చాలా కంప్లీట్ అయ్యాడు. వాళ్ళు హైదరాబాద్లో ప్రాక్టీస్ చేశారు. ఇది ధన్యవాదాలు సార్. కంపెనీ సెక్రటరీ కమ్ కార్పొరేట్ లాయర్, అది కూడా హైదరాబాద్లో సపరేట్ ప్రాక్టీస్ ఉంది. సో దిస్ ఈజ్ ట్రైనింగ్ పోస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. గోపాల్ రెడ్డి సార్, ప్లీజ్ కమ్ ఆన్ ద డయాస్. సార్ గోపాల్ రెడ్డి సార్. తర్వాత ఆకుల రాజేశ్వర్ గారు సిద్ధంగా ఉండాలి. ఇక్కడ ముందుకు వచ్చిన తర్వాత టీచర్స్ వస్తారు. సార్ అంటే ఉండాలి. గోపాల్ రెడ్డి సార్ ప్లీజ్ సిద్ధంగా ఉండాలి. లంచ్కి వెళ్ళేవారు లంచ్ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. మేడం ఒకసారి మేడం సార్ సార్ నాకు దగ్గరగా చెప్పాలి. కెమెరామెన్ ముందుకు రా, వెనకకి రామాను. బాగా పెద్ద జూమ్ ఉన్నాయి, వెనకకి రామాను. ప్రేమతో చెప్పాను, ప్రేమతో చెప్పాను. ప్రేమలో వస్తున్నాడు, మొత్తం ప్రేమలో వచ్చేస్తున్నాడు. సార్ సార్ కొద్దిగా వెనక్కి జరగండి.
రెడీ సార్ రెడీ ఓకే సార్. నా పేరు ఎల్ గోపాల్ రెడ్డి. నేను 1973లో ఈ నూతన వైశ్య పాఠశాలలో చేరిన మధ్యలో చేరినప్పుడు నేను బోర్డు మీద పేరు చూశాను. ఫస్ట్ క్లాసెస్ వాళ్ళ పేర్లు రాశారు బోర్డు మీద. సో నేను అనుకున్నాను నేను కూడా రావాలని, నా బోర్డు మీద పేరు ఉండాలనుకున్నాను. స్కూల్ ఫస్ట్ ఇయర్ బోర్డు మీద ఇప్పటికి పేరు ఉంది. నాకు ఈ స్కూల్ ఇచ్చినటువంటి టీచింగ్స్ కానీ దానివల్ల నేను చాలా నా జీవితంలో చాలా అభివృద్ధి చెందడానికి దోహదపడింది. నా ధర్మపత్ని మనమాల గారు, మళ్ళీ నా కొడుకును అశ్విన్, నా కోడలు మేఘన, వాళ్ళు అమెరికాలో ఉంటున్నారు. మన మనమరాలేమో అవన్య. నా కూతురు హైదరాబాద్లో ఉంటుంది, హైటెక్ సిటీ మాదాపూర్. అల్లుడేమో భరత్ కుమార్, ఆయన సాఫ్ట్వేర్ ఇంజనీర్. కూతురేమో ఎంబీఏ చేసింది. వారికి మన్మడు మన్మడ, మా కొడుకు కూతురు, నాకు మన్మడు మన్మడ. సో మీ అందరి ఆశీస్సుల వలన నాకు భగవంతుడు ఆయురారోగ్యాలు కల్పించాలని ధన్యవాదాలు. నాకు ఎంతో సంతోషమైంది మీ అందరి సమక్షంలో ఈరోజు ఇదే విధంగా ప్లాటినం జూబ్లీని కూడా జరుపుకునే అవకాశం ఇవ్వాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. ఆకుల రాజేశ్వర్ గారు ప్లీజ్. ఆకుల రాజేశ్వర్ గారి తర్వాత ఇప్పుడు ప్రస్తుతం మాణిక్వాన్ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి టీచర్స్ వారిని ముందుకు రావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. మళ్ళీ కార్యక్రమం యథావిధిగా కొనసాగుతుంది. 2 నిమిషాలు. ఆకుల రాజేశ్వర్. ఈ పాఠశాలలో మేము 1973లో ఎస్ఎస్సి బ్యాచ్ మాది. నేను సి సెక్షన్ ఇక్కడ చదివిన తర్వాత ఇంటర్మీడియట్ కూడా చేశాను. మరియు గుజరాత్ కళాశాలలో బీకాము. నాకు హక్కుడు మా గౌతము. నేను ఎక్కడైనా పుట్టుంటుంది. ఈ విధంగా నాకు 3 కుమారులు. పెద్దవాడు బీటెక్ చేసి సాఫ్ట్వేర్ ఉన్నాడు, రెండోవాడు సివిల్ సప్లై సివిల్ కాంట్రాక్టర్, మూడోవాడు ఐసిఐసి బ్యాంకులో మేనేజర్గా కొనసాగుతున్నాడు. మరి మీ అందరి ఆశీర్వాదాలతో మేము ఈ విధంగా కొనసాగుతున్నామని తెలియజేస్తున్నాను. ముఖ్యంగా పెద్దలు ధన్పాల్ సూర్యనారాయణ గారికి నేను ఒక ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ఇంత పెద్ద ప్రోగ్రాం ఈ విధంగా అందరినీ కలిసి కట్టుకొని ఓపికతో చేసినందుకు వారికి మరియు ఈ గౌతమ్ గారికి, నేను నర్సయ్య గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సోదరుడు ఆకుల రాజేశ్వరు నాకన్నా సీనియర్ పొలిటీషియన్. అంటే నేను జూనియర్. రాజకీయంలో ఆయన సీనియర్, నేను జూనియర్. మా విద్యాలయం పట్ల, అధ్యాపకుల పట్ల శ్రద్ధ పెట్టాము. ఇదంతా కూడా మా గురువుల యొక్క ఆస్పిరేషను, వారు చెప్పిన యొక్క టీచింగ్ మెథడ్స్. మీరు కూడా ఇప్పుడున్న విద్యార్థులను అదేవిధంగా మలచుకుంటూ భారతదేశపు అత్యుత్తమ పౌరులుగా తీర్చిదిద్దే విధంగా మీరు భవిష్యత్తుని తీర్చిదిద్దాలని చెప్పి మనసారా మేము కోరుకుంటున్నాం. భవిష్యత్తులో విద్యార్థులందరం కూడా ఇప్పుడున్న మార్చ తయారు చేయాలని, మాణిక్ భవన్కి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో 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 ఇంకా జరుపుకోవాలని నేను మనసారా వేడుకుంటున్నాను. అందరూ ఐటమ్ చేసుకుంటే ఇప్పుడు శ్రీనివాస్ గారు, సుధారాణి గారు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం.
స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఎవరున్నారు? రాదు. శ్యామల గారు, రాధాదేవి, మీ పేరు అర్చన గారు, లావణ్య గారు. ఇప్పుడు ప్రస్తుత అధ్యాపకులు మరియు కార్యవర్గ సిబ్బంది, ఫిజికల్ డైరెక్టర్, టీచర్స్ వీరందరికీ కూడా మా గౌరవ సూచకంగా మా 73 బ్యాచ్ యొక్క గౌరవ సూచకంగా మాకు గురువులంటే దైవమని తెలియజేస్తూ వారికి గురువందనం. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమం భుజాన్ని వేసుకొని ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఆయన సమయం కేటాయిస్తూ ఈ కార్యక్రమాన్ని ఒక మంచి కార్యక్రమంగా చేయాలన్న తపంతో సూర్యనారాయణ గారు చేస్తూ వచ్చారు. మా అందరికీ సలహాలు ఇస్తూ ఎప్పుడు ఇంకా ఏం చేయాలి, ఇంకా ఎలా చేస్తే బాగుంటుంది అని సంప్రదించుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతవరకు తీసుకొచ్చాం. చాలా చక్కగా అద్భుతంగా జరిగిందన్న ఫీడ్బ్యాక్ మాకు వస్తుంది. టీచర్స్కి, లేడీ టీచర్స్కి సన్మానం జరుగుతూ ఉంది. ప్రస్తుతం 1972-73 బ్యాచ్ అప్పుడున్న టీచర్స్ మరి వాళ్ళ యొక్క వారసత్వంగా ముందుకొచ్చి ఇప్పటి వరకు టిల్ టుడే మార్నింగ్ భవన్ అంటే ఒక స్టార్ స్కూల్గా ఏ ప్రైవేట్ స్కూల్ కూడా దీనికి తట్టుకోలేని విధంగా అవును. అందరూ కూడా వెనుక నిలబడండి. ఇప్పుడున్న ప్రస్తుతం టీచర్స్ తోటి ఇంకా సీనియర్ సిటిజన్లకు అడుగు పెట్టండి, వాళ్ళంతా ముంగట కూర్చొన్నారు. కానీ ఎప్పటికీ టీచర్సే టీచర్స్ కాబట్టి గురువులే. ఎంత మంచి స్వీట్ మెమరీస్ అంటే ఇది. ఈ ఫోటో చూసిన వాళ్ళు అడుగుతారు అసలు కూర్చున్న వాళ్ళు ఎంత, నిలబడ్డ వాళ్ళు ఏంటని. ఇది ఈ ఫోటో కొంచెం డిఫికల్ట్గా ఉంది, దయచేసి ఈ ఫోటోని జాగ్రత్తగా పెట్టండి. అసలు ఈ ఫోటో చూస్తేనే గమ్మత్ అనిపిస్తుంది. సార్ ఇక్కడ చేయండి అందరూ, సార్ ఒకసారి ఇక్కడ చేయండి అందరూ. సార్ అందరు కూడా భోజనం చేసి వద్దామండి. భోజనం చేసి వచ్చిన తర్వాత ఏ బ్యాచ్ కూడా ఇంకా చక్కగా సన్మానించలేదు. ఈ బ్యాచ్ వాళ్ళు చాలా సన్మానించారు. మేము కూడా చాలా కష్టపడుతూ పాఠశాలను ముందుకు తీసుకెళ్తాము. ఈ పాఠశాల చూసిన తర్వాత మీ అందరికీ చాలా గర్వంగా ఉంటుంది. మీరు చదువుకున్నారా అది ఎమ్మెల్యే సార్కు, గవర్నర్ సార్కు స్పెషల్ థ్యాంక్స్. అదేవిధంగా నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతాము. అందరికీ జై శ్రీరామ్. 73-74 బ్యాచ్ మాకు 72-73 బ్యాచ్ వాళ్ళు మాకు ఈ విధంగా సన్మానించడం, గుర్తింపు చేసినందుకు మాకు చాలా గర్వంగా ఉంది. ఏ బ్యాచ్ వాళ్ళు కూడా ఇంకా చాలా చేయలేదు, మాకు చాలా గుర్తింపు వచ్చింది. మరియు ఎమ్మెల్యే సార్ సురేంద్ర సార్ గారికి స్పెషల్ థ్యాంక్స్గా చెప్తున్నాను. జై శ్రీరామ్. మా రాఘవరావు గారు అప్పుడు మా హెడ్ మాస్టర్ మమ్మల్ని ఇట్లా రక్తాలుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనకు దక్కుతుంది. అదేవిధంగా మీ పీరియడ్లో కూడా మీ శిష్యుల్ని ఆ రకంగా తయారు చేయాలని మీకు కోరుతా ఉన్నాను. చాలా థ్యాంక్స్. ఏ విధంగా తయారు చేశారు మేడం శ్వేత గారు, ప్రిన్సిపల్ గారిని వేదిక మీద ఫోటో తీసుకోండి స్కూల్ తరఫు.
శ్వేత మేడం కూర్చోండి మేడం ప్లీజ్. శ్వేత మేడం గారిని తర్వాత వారి స్టాఫ్ మెంబర్స్ని మనం సన్మానించుకుంటున్నాం. కూర్చోండి మేడం, కూర్చోండి ప్లీజ్. ముందు జరగండి. మాణిక్ భవన్ ఇంగ్లీష్ మీడియం గురువుల టీచర్స్ని ఇప్పుడు మనం సన్మానించుకుంటున్నాం. ప్రిన్సిపల్ మేడం శ్వేత మేడం ఆధ్వర్యంలో వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరినీ ఈ సందర్భంగా మనము సన్మానించుకుంటున్నాం. మాకు తెలిసినంత వరకు అమ్మ మాణిక్ భవన్ అనే ఉండేది. ఇప్పుడు దానికి క్రౌన్ జీవనది క్రౌన్ లాగా మాణిక్ భవన్ ఆఫ్ ఎక్సలెన్స్ యాడ్ చేశారు అని చెప్పేసి మనసారా సరస్వతి మాతాన్ని నేను ప్రార్థిస్తున్నాను. తర్వాత నేను మాట్లాడేటప్పుడు ఒక చిన్న విషయం మర్చిపోయాను. మేము చదువుకునేటప్పుడు ఎయిడెడ్ స్కూల్లో ఉండేది ఇది. తర్వాత అటువంటిది 15-20 రూపాయల ఫీజుతోటి మేము ఆ రోజుల్లో ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న గర్వకారణం ఏంటంటే మాణిక్ భవన్ వైద్య సంఘానిది. వారి యొక్క ఉదారత్వానికి ఇప్పటికీ కూడా మేము మనసారా శిరస్సు వచ్చి ప్రాధాన్యవంతం చేస్తున్నాం. ఆ పరంపరతో ఈ విద్యాలయం ఇంతవరకు ఎదిగింది. నేను రాసిన బుక్లెట్లో అదే రాశాను. వ్యాపారం ముఖ్య ఉద్దేశం అయినప్పటికీ కూడా విద్యాసేవ చేయాలని వైశ్య శ్రేష్ఠులు ఈ వైశ్య పాఠశాలను ప్రారంభించడం, ఇది దినదిన ప్రవర్తమానంగా ఎదగటం అనేది చాలా అద్భుతమైన విషయం. అందరినీ సన్మానం చేస్తామంట, మీరు వెళ్ళాలి. చూడమంటుంది కాబట్టి అన్న టైగర్ ఫోటో తీసుకుంటా. ఏనా ఇంకిరా బాబు ఇట్రా అమ్మా. సార్ ఇక్కడ చూడాలి, అంతే ఉండాలి సార్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. చేయండి సార్ 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 కొంచెం సార్ ఒకటే ఫోటో అంతే ఉండాలి సార్. పట్టుకుంటుంది ఓకే అన్న. జై శ్రీరామ్. శ్రీ నూతన వైశ్య పాఠశాల మాణిక్ భవన్. మాణిక్ భవన్ అంటే ఒక బ్రాండ్. ఇందులో నాతో పాటు నా స్నేహితులు చదువుకున్నాం అనేది మేము చేసుకున్న అదృష్టము. ఏ జన్మల పుణ్యం చేసుకుంటే నేను స్కూల్లో చూడడం జరిగింది. ఈరోజు 19
1972-73 బ్యాచ్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ గురుగారులు సుబ్బారావు గారు, కృష్ణమూర్తి గారు, కృష్ణారావు గారు, పోలే గారు అప్పుడు మాకు చదువు చెప్పి మా జ్ఞానాన్ని పెంచి జీవితంలో ఏ విధంగా ముందుకెళ్ళాలి సంస్కారం నేర్పిన గురుగారి కార్యక్రమంలో పాల్గొనడము. ఈ కార్యక్రమము ఈరోజు ఇంత ఘనంగా జరుగుతుందంటే దానికి ఆర్గనైజేషన్ చేసిన ముఖ్యంగా సోదరుడు చంద్రశేఖర్ గారు, గోపాల్ రెడ్డి గారు, గౌతమ్, ధర్మపురి, అంజయ్య మరియు అనేక మంది కృషితోటి ఈరోజు సుమారు 90 మంది ఇక్కడ అందరం కూడా కుటుంబ సమేతంగా ఇక్కడ వచ్చి ఉత్సవాన్ని చేసుకుంటున్నామంటే ఈరోజు మాకు ఎట్లా ఉందంటే సంవత్సరంలో 2025లో మేము చేసుకున్న అతిపెద్ద పండుగ మాదిరి ఉంది. మాణిక్ భవన్ అనేక మందికి ఒక అభివృద్ధి పదంలో ఒక ఉన్నత స్థానానికి తీసుకెళ్లే సంస్థ ఈరోజు కూడా బ్రహ్మాండంగా స్టూడెంట్స్కు చదువు చెప్తూ ముందుకు సాగుతూ ఉంది. మేమందరం కూడా సీనియర్ సిటిజన్లలో ముఖ్యంగా 65 ప్లస్ ఉన్నాం. ఇది 2023లో చేసుకున్నాను యాక్చువల్గా, ఎందుకంటే 73 మరి ఎమ్మెల్యేగా అయిన తర్వాత ఇది చేసుకునే అవకాశం ఉంటేనేమో ఎమ్మెల్యేగా ఇక్కడ అందరితోటి ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ చేసుకోవడం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ ఆ భగవంతుడి ఆశీర్వాదము అందరి కుటుంబ సభ్యుల పైన, అంటే కుటుంబ సభ్యులంటే ఇప్పుడు కుటుంబ సమేతంగా అంటే భార్య, కొడుకులు, బిడ్డలు, అల్లుళ్ళు, కోడళ్ళు, మన్మరాళ్ళు, ముని మన్మరాళ్ళు కూడా ఉంటున్నారు. వారందరికీ ఆ భగవంతుడి శ్రీరామచంద్రుడి ఆశీర్వాదం నిండుగా ఉండాలని, వారి జీవితంలో విశేషమైన జీవితం ప్రజాసేవకు, దేశ సేవకు, గో సేవకు అంకితం కావాలని నేను అందరికీ కూడా కోరుకుంటూ మరొకసారి ఇంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి మరియు ఇందులో పాల్గొన్న నా తోటి అప్పటి స్నేహితులు, మేమంతా బ్యాచిలర్స్ అప్పుడు స్నేహితులందరికీ కూడా శుభాకాంక్షలు, శుభాభినందనలు తెలియజేస్తూ భారత్ మాతాకి చంద్రశేఖర్ గారు అమ్మా పులికి విలుకాడికి తలకి పురితాడుకి కదిలే కార్చిచ్చుకి కసిరే పడగళ్ళకి రవికి మేఘానికి దోస్తీ ఊహించని చిత్ర విచిత్రం స్నేహానికి చాచిన హస్తం ప్రాణానికి ప్రాణం ఇస్తుందో తీస్తుందో దరదం 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 దరదం
భారం చెరిపింది ఇరువురి దూరం ఉంటార ఇకపై లాగా వైరమే కూలిపై నడిచేది ఒకటే దారై వెతికేది మాత్రం వేరై తెగిపోద ఏదో క్షణాన స్నేహమే ద్రోహమై రక్షణ కోసం ఒక చెయ్యి మృత్యు విలాసం బిగిసాయి ఒకటైలాగా తూర్పు పడమరా ఒకరేమో దారుణ శస్త్రం ఒకరేమో మారణ శాస్త్రం పెరతొలగిపోతే ప్రచండ యుద్ధమే జరగదా తప్పనిసరి అని తరుణమొస్తే జరిగే జగడములో చాచిన హస్తం